ఓరుగల్లులో గుడ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టేందుకు దోహదపడుతున్నాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 50,000 విలువైన ఎగ్ కార్ట్ యూనిట్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ పెట్టుకునే నిరుపేదలకు చేయూత అందించేందుకు ఉచితంగా ఎగ్ కార్ట్స్ యూనిట్లను నెక్ అందిస్తోంది. వరంగల్లో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ యూనిట్లను 150 మంది లబ్ధిదారులకు ఎగ్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ విలువ హోల్సేల్లో 50,000, రిటైల్ గా తయారు చేసుకుంటే 75,000 వరకు ఉంటుంది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్లకు ఉపయోగపడేలా వీటిని ఉచితంగా అందిస్తున్నారు. ప్రధానంగా నిరుపేదలను ఎంపిక చేయడం ద్వారా వారు ప్రతిరోజు ఆదాయం సంపాదించడమే కాకుండా సమాజానికి పోషకాహారాన్ని అందించనున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గుడ్లతో తయారయ్యే వంటకాలకు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, రోల్స్, బజ్జీ, ఆమ్లెట్ వంటివి సర్వసాధారణం కాగా ఎగ్ 65, పరోటా విత్ ఎగ్, గోంగూర విత్ ఎగ్, దోస, ఎగ్గీ రోస్ట్, హరియాలీ మసాలా వంటి ప్రత్యేకమైన వంటకాలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి బిజినెస్ చేసుకోవడానికి చాలా మందికి సరైన షెడ్ కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే నెక్ జాతీయ అధ్యక్షురాలు అనురాధ దేశాయ్ డ్రీమ్ ప్రాజెక్టుగా దీన్ని రూపొందించారని, అందులో భాగంగానే వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఇప్పుడు ఉమ్మడి జిల్లాల్లోనూ ఎగ్ కార్ట్ యూనిట్లను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్రావు తెలిపారు. ఈ యూనిట్లలో టీ షాప్స్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ వారు ఇష్టమైన వ్యాపారాన్ని చేసుకోవచ్చని తెలిపారు. రోడ్ల మీద మేము తిరుగుతా అంటే నాకు చాలా మంది మహిళల పరిస్థితి రోడ్ల చెట్ల కింద ఆ ఎండల, దుబ్బల, చలిల చేసుకుంటూ అవుపడ్డారు. వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి అనే ఆలోచనతో మా అనురాధ దేశాయ్ చైర్పర్సన్, ఆమె చాలా ఉత్తమమైన మనిషి. అంటే భారతదేశంలో మొత్తం ఎక్కడ కష్టం ఉన్నా సాయం చేస్తాను. ఆమె రిక్వెస్ట్ చేస్తే మీకు ఒక 500 ఇస్తా, పోనీ కాన్స్టిట్యూన్సీలు ఇచ్చుకోపోను అన్నది. 5 కోట్ల చిల్లర వర్తు పాత జిల్లాకి ఇప్పుడు 100 చొప్పున ఇద్దామనే నిర్ణయానికి వచ్చి ఇప్పుడు అట్లా ప్రత్యేకమైన ఎగ్ కార్ట్ యూనిట్లను ఉచితంగా అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉపాధిని పెంపొందించడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం లభించిందని చెప్తున్నారు. ప్రధానంగా స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో దోహదం చేస్తుందని మహిళలు, యువత చెప్తున్నారు. నా బ్రతుకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు వరంగల్కి వచ్చి కట్టెల పొయ్యి మీద చేసుకొని బతికిన సార్. జొన్న రొట్టె చేస్తాను సార్. నేను జొన్న రొట్టె చేసడానికి నీడ లేక ఒక పందిర్లా వేసుకోవాలన్నా నాకు డబ్బులు లేవు సార్. మీ అందరి దయ వల్ల నాకు ఇప్పుడు ఒక నీడ దొరికిందని నా భర్తకు చేయలేదు సార్. మేము చేసుకుని బతికేటోళ్ళం. ఇప్పుడు ఇంట్లో కుకింగ్, ఇప్పుడు నేను సర్వపిండి చేస్తున్నా మమ్మీ వాళ్ళకి హెల్ప్గా. అట్లా ఇప్పుడు ఇట్లా ఇది పెట్టడం వల్ల మాకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది. అందరూ చదువుకొని ఉండరు కదా సార్, చదువుకొని లేని వాళ్ళకు ఇది ఒక ఉపయోగపడుతుంది. మేము హోటల్ పెట్టుకుని 4 సంవత్సరాలు అవుతుంది. టేబుల్ పెట్టుకుని ఉంటే బాగోలేదని ప్రదీప్రావు సార్ వాళ్ళు చెక్కింగ్ చేయడానికి వచ్చి, మేము బండి ఇస్తామమ్మా, సామాన్లు అన్నీ ఇస్తాము రండి అని చెప్పి వచ్చి ఇవన్నీ ఇచ్చారు. ఇక ముందు ఇది నీట్గా ఉంటుంది, మంచిగా హోటల్ నడుస్తుందని ఇంకా అన్ని హోటల్కి సరిపడా సామాన్లు, గ్యాసు, స్టవ్, అన్ని కళాయి కాడి నుంచి అన్నీ ఇచ్చారు, స్టూళ్ళు, చైర్లు అన్ని. ఈ ఎగ్ కార్ట్ యూనిట్ లో ఒక స్టాల్ తో పాటు వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటిలో గ్యాస్ పొయ్యి, పెనం, కుళాయి పరికరాలు, వివిధ పరిమాణాల గిన్నెలు, బకెట్, టబ్బు, నిల్వ చేసుకునేందుకు హాట్ పాట్లు, ఫుడ్ ప్యాకింగ్ కి యంత్రాలు, ఇలా వస్తువులన్నీ ఉచితంగా అందిస్తున్నారు.